This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. మీరు చేసేది దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో డోంట్ సెల్ యువర్ క్యారెక్టర్ ఆన్ ద మార్కెట్. మీ క్యారెక్టర్ మార్కెట్లో పెట్టి అమ్ముకోబాకండి. ద కెరిస్మా గాడ్ గేవ్ యూ, ద బ్యూటీ గాడ్ గేవ్ యూ ఈజ్ టు బ్రింగ్ గ్లోరీ టు హిస్ నేమ్. దేవుడు మీకు ఇచ్చిన అందము, మీకు ఇచ్చిన గ్లోరీ, దేవుడు మిమ్మల్ని ఇంక 10 మందిని అట్రాక్ట్ చేసి 10 ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ చేయడానికి కాదు. చాలా ఇల్లీగల్ రిలేషన్షిప్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ గురించి వింటున్నాం. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, సిస్టర్ హస్బెండ్స్ కోసం కన్ఫెషన్స్ రాయరా అని అడుగుతున్నారు. హస్బెండ్స్ కోసం కన్ఫెషన్స్ రాయరా సిస్టర్ ప్లీజ్. ఎట్లా ప్రార్థన చేయాలో అర్థం కావట్లేదు. ఐ ట్రూలీ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఐ అండర్స్టాండ్ యువర్ బ్యాటిల్. మీ బ్యాటిల్ నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళని క్షమించాలి, వాళ్ళ మీద కోపం వస్తుంది, కానీ నేనేమో క్షమించమంటున్నాను, దేవుడు క్షమించమంటున్నాడు. అండ్ యూ హ్యావ్ టు స్పీక్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మీరు వెళ్తున్న ఫ్రస్ట్రేషన్లో ఏం వర్డ్ మాట్లాడాలో మీకు అర్థం కావట్లేదు. సో యు ఆర్ ఆస్కింగ్ మీ టు డూ ద కన్ఫెషన్స్. కీర్తనలు 1వ అధ్యాయం, యు పర్సనలైజ్ ఇట్ అండి. దుష్టుల ఆలోచనలు చెప్పున నడవక, పాపుల మార్గం నిల్వక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, దివారాత్రంలో యెహోవా అన్న ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. ఆ మాటను పట్టుకొని కన్ఫెస్ చేయండి. మై హస్బెండ్ విల్ నాట్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ది అన్గాడ్లీ, హీ విల్ నాట్ సిట్ ఇన్ ద సీట్ ఆఫ్ మాకర్స్, హీ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద పాత్ ఆఫ్ సిన్నర్స్, బట్ హీ విల్ లవ్ ద లార్డ్, హీ విల్ లవ్ ద వర్డ్, హీ విల్ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. You can take that. You can confess that. Are you all with me, my dear brothers and sisters? నా భర్త దుష్టుల ఆలోచనలు చెప్పున నడువడు, పాపులు నిల్చుండే మార్గంలో నిలువడు. యేసు నామంలో ప్రభువా, ఇదిగో రక్షింపబడిన భార్యను బట్టి భర్త రక్షింపబడతాడని చెప్పావు కదా, మరి నా భర్త కోసం ప్రార్థన చేస్తున్నాను. దుష్టుల ఇన్ఫ్లుయెన్స్ తన పైన ఉంటే కట్ చేసే యేసు నామంలో. యేసు నామంలో, ఇన్ జీసస్ నేమ్, కట్ ఆఫ్ ఎవ్రీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎనిమీ, ఎవ్రీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రాంగ్ ఫ్రెండ్షిప్, రాంగ్ వాయిసెస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ మాటను ఎత్తి పట్టుకొని కీర్తనలు 1వ అధ్యాయంలో ఉన్న నీతిమంతుడు లాగా నా భర్తను చేయి ప్రభా. ఎవ్రీ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ వేర్లతో సహా తీసివేయి ప్రభా, ఇన్ జీసస్ నేమ్. నా భర్త నన్ను ప్రేమించేలాగా చెయ్యి ప్రభా అని అడగొద్దండి. డోంట్ ఎవర్ ఆస్క్ దట్. నా భర్త నిన్ను ప్రేమించేలాగా చెయ్యి ప్రభా అని అడగండి. ఆస్క్ గాడ్, లార్డ్ లెట్ హిమ్ లవ్ యూ. ఆ ప్రేయర్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చూసి, ఫేస్బుక్లో ఫొటోస్ చూసి పడిపోయి, మా వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉందనుకొని పెళ్లి చేసేసుకొని, పెళ్ళైన తర్వాత ఆ మేకప్ తీసేసిన తర్వాత నువ్వు ఇట్లా ఉన్నావా, ఇలా అనుకోలేదే అని ఆశ్చర్యపోయి మ్యారేజెస్ పాడైపోతున్నాయి. అవునా? సో మీ సొంత ప్రేమతో ప్రేమించారనుకోండి, అది షరతులతో వస్తుంది. ఇట్ కమ్స్ విత్ కండిషన్స్. నువ్వు ఇలా ఉంటే ప్రేమిస్తాను, నువ్వు ఇలా లేకపోతే నేను ప్రేమించాను, నువ్వు ఇలా ఉంటే, ఇలా ఉన్నావు అనుకొని ప్రేమించాను, నువ్వు ఇలా లేవు కాబట్టి ఇప్పుడు నేను వేరే అమ్మాయి వెనకాల పడుతున్నాను. అదేనా అండి? ఆనెస్ట్‌గా మాట్లాడుతున్నాను, అర్థమవుతుందా? లేకపోతే మీకు ఎవరికీ అర్థం కావట్లేదు నేను మాట్లాడేది? దట్స్ హౌ మ్యారేజెస్ ఆర్ బీయింగ్ డిస్ట్రాయిడ్. ఇప్పుడు మీ వైఫ్‌లో కనపడని బ్యూటీ వేరే వాళ్ళలో కనపడుతుంది, వాళ్ళ వెనకాల వెళ్తున్నారు. దట్ ఈస్ నంబర్ 1 సిన్ అండి అది. వి ఆల్ ఆర్ వీక్ పీపుల్. మనందరం కూడా ఎవరు పర్ఫెక్ట్ కాదు. కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి, హస్బెండ్స్ కోసం ఎట్లా ప్రార్థన చేయాలి అని అనుకున్న వాళ్ళకి, ఐ వాంట్ యూ టు లవ్ జీసస్ ఫస్ట్. ఎవ్రీ వైఫ్, ఎవ్రీ వుమెన్, డోంట్ మేక్ యువర్ హస్బెండ్ యాస్ గాడ్. నీ భర్తను దేవుడిగా చేసుకోవద్దండి. లవ్ జీసస్, ఆనర్ జీసస్. యేసయ్యని ప్రేమిస్తే మీ భర్తను ప్రేమించడం ఈజీ. మీ భర్తకి ఒబే అవ్వడం ఈజీ. ఎంత కఠినాత్ములకైనా ఒబే అవ్వడం చాలా ఈజీ. డోంట్ ఎక్స్పెక్ట్ సో మెనీ బిగ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. హీ ఈజ్ ఆల్సో ఎ హ్యూమన్ బీయింగ్. హీ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్. ఆయన ఏం సూపర్ మ్యాన్ కాదు, తను కూడా మనిషే. సో కాబట్టి తన దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసేయకండి. లవ్ జీసస్. మీరు యేసయ్యని కనుక 100% యేసయ్యని, మీ హృదయం యేసయ్యకి ఇచ్చేస్తే, ఎంత ఘోరమైన క్రిమినల్ అయినా మీ భర్తను మీరు ప్రేమించగలిగి విధేయత చూపించగలరు. ఎందుకంటే బికాజ్ యూ లవ్ జీసస్. ఆర్ యూ ఆల్ విత్ మీ? బికాజ్ యూ లవ్ జీసస్. యేసయ్యని కనుక ప్రేమిస్తే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఉండవు ఫ్యామిలీలో. నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ జీసస్, ఆయన నా భర్తను క్షమించమన్నాడు, నేను క్షమిస్తాను. హీ టోల్డ్ మీ టు గివ్ హిమ్ కాఫీ. మిమ్మల్ని అంతా తిట్టిన తర్వాత కాఫీ కల్పించారనుకోండి, ఆయనకు అర్థం కాదు, పిచ్చెక్కుతుంది. సైతానికి కూడా పిచ్చెక్కుతుంది. ఏంటి నేను ఫ్యామిలీలో డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటే, షీఈస్ నాట్ అజిటేటెడ్ ఆర్ లవ్ జీసస్ అండ్ ప్రే, లార్డ్ ఐ వాంట్ టు సీ యూ ఇన్ హిమ్. నేను ఎంతగా నిన్ను ప్రేమించాను కదా యేసయ్య, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా. లార్డ్ యూ నో
యు నో దట్ ఐ లవ్ యూ. దట్ ఈస్ వాట్ ఫిక్సెస్ అవర్ మ్యారేజ్ అండి. హల్లెలూయా. సో ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, ఫస్ట్ థింగ్, లవ్ జీసస్. మేక్ హిమ్ యాస్ ద బాస్ ఆఫ్ యువర్ మ్యారేజ్. డైవర్స్ రాసేసిన వాళ్ళు కూడా క్షమాపణ చెప్పి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. అక్క, నా భర్త వెళ్ళిపోమంటున్నాడు అక్క, ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నాడు, డైవర్స్ అంటున్నాడు. డోంట్ ఆర్గ్యూ విత్ హిమ్. బీ సైలెంట్. ఏం ఆర్గ్యూ చేయొద్దు, సైలెంట్గా ఉండండి. అవసరమైతే ఎస్తేర్లాగా 3 దినాలు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. యేసయ్యా, దిస్ ఈజ్ మై లైఫ్. నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఐ వాంట్ టు సీ యూ ఇన్ దిస్ ఫ్యామిలీ. ఈ కుటుంబంలో నిన్ను నేను చూడలేకపోతే నాకు ఈ కుటుంబం అవసరం లేదు ప్రభు. ఐ వాంట్ టు సీ యూ ఇన్ మై హస్బెండ్. ఐ వాంట్ టు సీ యూ ఇన్ మై చిల్డ్రన్. అప్పుడు యేసయ్య ఆయనను ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్. ఆర్ యు ఆల్ విత్ మీ అండి? చెప్పినంతే ఈజీ కాదు. దానికి మీ సహనము, వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయడం కంటే దేవుడు మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. సామ్స్ 1 కన్ఫెస్ చేయండి. నా భర్త దుష్టుల ఆలోచనలు చొప్పున నడువడు, పాపుల మార్గమున నిలువడు, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, పరిశుద్ధ ఆత్మదేవ దివారాత్రములు నీ వాక్యాన్ని ధ్యానించేటట్లుగా కృప చూపించవా నాయన. హెల్ప్ హిమ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు తను ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వల్లే ఉండేటట్లుగా చేయి ప్రవ్వా. నాయన, నేను ప్రార్థన చేస్తున్నా, తను నీతిమంతుడిగా చేయి ప్రవ్వా. లార్డ్, మేక్ హిమ్ అ రైచియస్ మ్యాన్. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియనన్నావు కదా ప్రవ్వా. లార్డ్, హిస్ వేస్ ఆర్ నోన్ టు యూ. తను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో కలుస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ బిజినెస్లో వెళ్తున్నాడు, యూ నో అబౌట్ హిమ్ లార్డ్. మీరేమి సీసీ కెమెరాలు, స్పై కెమెరాలు పెట్టవసరం మీ హస్బెండ్కి. దేవునికి అప్పగించి వదిలేయండి. సబ్మిట్ హిమ్ టు గాడ్ అండ్ లీవ్. గాడ్ విల్ ఫాలో హిమ్. గాడ్ విల్ బ్రింగ్ హిమ్ బ్యాక్. మీరు బలిపీఠం దగ్గర ప్రార్థన చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ సీసీ కెమెరా యూ కెన్ యూస్. ఆర్ యూ ఆల్ విత్ మీ? అర్థమవుతుందా అండి? సో యూ డోంట్ నీడ్ టు ఫాలో, ట్రాప్ చేసి, ట్రేస్ చేసి అవసరం లేదు. నీల్ డౌన్, గో ఇన్ టు యువర్ ప్రేయర్ క్లాజెట్. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ అట్లానే హస్బెండ్స్ కూడా, ఎదురు మాట్లాడుతుంది సిస్టర్ మా వైఫ్ చాలా రిబెలియస్గా. నేను ఏది అసలు ఇంట్లోకి రావాలంటేనే తలనొప్పి వస్తుంది. జస్ట్ లవ్ హెర్ విత్ యువర్ వర్డ్స్. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా. సంఘాన్ని ఎట్లా ప్రేమించాడు? ఆయన మాటలతో ప్రేమించాడు, ఆయన క్రియలతో ప్రేమించాడు, తను తాను అప్పగించుకున్నాడు. సో లవ్ యువర్ వైఫ్. లవ్ యువర్ వైఫ్. అన్కండిషనల్గా ప్రేమించు. ఆ ప్రేమకి మీ భార్య వేరే వాళ్ళ వైపు కూడా చూడకూడదు. అంతగా ప్రేమించండి. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆ విధంగా మీ భార్యను ప్రేమించండి. భర్తలారా, ఐఎమ్ టెల్లింగ్ యూ, షీ విల్ బికమ్ అ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్. మీకు సపోర్ట్ చేసే భార్య కనుక మీకుంటే, ప్రపంచంలో ఎవరినైనా ఎదురు తిరిగి మీ పక్షం నిలబడగలదు. స్త్రీకున్న కెపాసిటీ ఏంటో అర్థం చేసుకున్న భర్త అయితే యూ విల్ నాట్ లూజ్ యువర్ వైఫ్. ఆర్ యు ఆల్ విత్ మీ? వైఫ్ దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్. వైఫ్లో ఉన్న గుణగణాలు చాలాసార్లు, మంచి గుణం ఉన్న భార్య కూడా మీ యొక్క హార్ష్ ట్రీట్మెంట్ వలన పాడైపోతుంది. కానీ మీరు కనుక మంచిగా ట్రీట్ చేస్తే షీ విల్ బికమ్ అ గ్రేటెస్ట్ అసెట్. అట్లాగని తను ఏది చెప్పినా వినాలి, మా అమ్మ నాతో మాట్లాడొద్దని చెప్పినా వినాలి అని చెప్పి ఓవర్గా మీ విచక్షణ జ్ఞానాన్ని పక్కన పెట్టి చేయకండి. ఆర్ యు ఆల్ విత్ మీ? యూ హ్యావ్ టు యూజ్ యువర్ డిజర్న్మెంట్. అండ్ స్త్రీ బలహీన ఘటం అని బైబిల్లోనే ఉంది. సో బలహీన ఘటము బలహీనమైన సజెషన్స్ ఇస్తున్నప్పుడు ఒక భర్తగా బీ అ మ్యాన్, బీ స్ట్రాంగ్ యాజ్ అ మ్యాన్. ఇది కరెక్ట్ కాదని ప్రేమతో చెప్పండి. హల్లెలూయా. అంతేగాని వెంటనే హార్ష్ వర్డ్స్ యూజ్ చేయొద్దు. లవ్, బట్ లవ్ విత్ డిజర్న్మెంట్. అండ్ యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ టు యువర్ వైఫ్. తను తాను సంఘానికి అప్పగించుకున్నట్లుగా. ఎవ్రీ హస్బెండ్ ఆట్ టు లవ్ యువర్ వైఫ్ వితౌట్ ఎనీ కండిషన్స్. పెళ్లి చేసుకున్నాం కానీ మెకానికల్గా ఉంది, కలిసి ఉంటున్నాం కానీ మెకానికల్గా ఉంది, లైఫ్ లేదు మా ఫ్యామిలీలో, జీవం లేదు, లవ్ లేదు, ప్రేమ లేదు సిస్టర్, దేవుని బట్టే కలిసి ఉంటున్నాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, టుడే ఐ స్పీక్ ఇన్ జీసస్ నేమ్. అమ్మ, ఈ రోజు నుంచి 1 నెల రోజులు, ఫ్రమ్ టుడే టు 1 month, ఐ వాంట్ యూ టు రిలీజ్ ద వర్డ్. ఈ రాతి బాణలను నీళ్లతో నింపు అన్నాడు కదా యేసయ్య. ఎక్కడ చెప్పాడండి? కానా పెండ్లి విందులో చెప్పాడు. సో ఫిల్ ద బాండ్స్ విత్ వాటర్. ఇప్పుడు మీరేం చేయాలి? ఎక్కడ ఏ నీళ్ళతో నింపాలి అక్క అని అడుగుతున్నారా? స్పీక్ ద వర్డ్. మీ ఇల్లంతా కూడా దేవుని వాక్యంతో నింపండి. దేవుడు దాన్ని ద్రాక్షరసంగా మార్చగలడు. హల్లెలూయా. మీ హస్బెండ్ని క్షమించండి. ఫస్ట్ థింగ్, ఫర్గివ్ యువర్ హస్బెండ్. సెకండ్ థింగ్, రెండవది ఏంటంటే స్పీక్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని మాట్లాడండి. ఎందుకంటే మీ హస్బెండ్, దేవుడికి కూడా భయం వేస్తుంది కొన్నిసార్లు. హస్బెండ్ని మారుస్తాడు దేవుడు, కానీ భయం మీ దగ్గరికి తేవాలంటే దేవుడికి కూడా భయం వేస్తుంది. మీ దగ్గరికి తీసుకొని వస్తే
మీరు ఎక్కడ 1999లో జరిగిన దగ్గర నుంచి మీరు స్టోరీ మళ్ళీ చెప్పి, అసలు ఇంతకు ముందు కంటే డిస్ట్రాయ్ చేసేసారనుకోండి, వేస్ట్ అయిపోతది కదా మరి. అవునా కదా? మీ అమ్మ ఇట్లా చేసింది, మీ అక్క ఇట్లా చేసింది, మీ చెల్లి ఇట్లా చేసింది. సో, స్టాప్ ఆల్ థాట్. షో సమ్ పిటీ ఓవర్ యువర్ హస్బెండ్. కొంచెం జాలి చూపించండి. హల్లెలూయా! ఆర్ యూ ఆల్ విత్ మీ? కొంతమందికి కోపమొస్తుందేమో, సిస్టర్ మీకేం సిస్టర్ మీకేం ప్రాబ్లమ్స్ తెలుసు నేనెళ్ళింది. మీకేం తెలుసు చెప్తున్నారు అని అనుకుంటున్నారా? పౌలు గారికి గూడా ఏం తెలీదు. ఆయన పెళ్లి చేసుకోలే. ఆయన గూడా రాసాడు, "స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండుడి" అని. సో, కాబట్టి సెల్ఫ్ రైచియస్‌నెస్ వద్దు మనకి. వైఫ్స్ లాగా ఉండాలి. స్కూల్ టీచర్స్ లాగా ఉండకండి. ఆర్ యూ ఆల్ విత్ మీ? యూ ఆర్ నాట్ ఎ టీచర్. యూ ఆర్ ఎ వైఫ్. యూ ఆర్ ఎ హెల్పర్. సో, ఒకవేళ మీ దగ్గరికొచ్చారు, వాళ్ళని ఆల్రెడీ క్షమించేస్తే రిసీవ్ దెమ్ లైక్ జీసస్. హల్లెలూయా! నో కండెమ్నేషన్. రిసీవ్ దెమ్ లైక్ జీసస్. హల్లెలూయా! అందుకనే ఇంతకుముందు మీరు మాట్లాడిన మాటలుంటాయి గదా! మనం గూడా ఏం తక్కువ గాదు. మాట్లాడతాం గదా! అవన్నీ క్షమాపణ అడగండి. లార్డ్, అనవసరమైన మాటలు నేను మాట్లాడాను. నన్ను క్షమించు. నా వివాహం గురించి అనవసరమైన మాటలు మాట్లాడాను. నా భర్తని అనవసరమైన మాటలన్నాను. నన్ను క్షమించు. తను కరెక్ట్ గాదు. కరెక్టే, తను కరెక్ట్ గాదు. కానీ నేను అనవసరమైన మాటలు మాట్లాడాను. యూ మే జస్టిఫై యువర్ వర్డ్స్ అమ్మా. తను దుర్మార్గపు పని చేశాడు కాబట్టి దుర్మార్గుడు అన్నాను. కరెక్టే, మీరనిన దాంట్లో తప్పు లేదు. కానీ దేవుని విధంలో అయితే అది కరెక్ట్ కాదు. మీరు దుర్మార్గుడని మీతో మంచిగా ఉండాలని ఎలా అనుకుంటారు? హౌ కెన్ యూ లివ్ విత్ ద సేమ్ మ్యాన్ దట్ యూ ఆర్ స్కోల్డింగ్ కదా! సో, కాబట్టి ఫర్‌గివ్ హిమ్. ఫర్‌గివ్ హిమ్. సీ హిమ్ త్రూ ద ఐస్ ఆఫ్ గాడ్. జాలిగా చూడండి. ఫర్‌గివ్ చేయండి. హల్లెలూయా! ఆర్ యూ ఆల్ విత్ మీ? సో, అప్పుడు మీరు క్షమించారు అని దేవుడికి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత గాడ్ విల్ బ్రింగ్ దెమ్. అప్పుడు మళ్ళా పురాతన స్టోరీస్ అన్నీ తీసుకురాకండి. ఫన్నీగా మాట్లాడుకోవడం వేరు. బట్ ఐయామ్ టెల్లింగ్ యూ అండి, ఫర్‌గివ్ దెమ్. సీరియస్ ప్రాబ్లమ్స్ families are going through. So forgive them, forgive one another. Let Jesus be seen in your family. And now fill your house with the word of God. దేవుని వాక్యముతో మీ కుటుంబాన్ని నింపుకోండి. ప్రామిసెస్ ఉన్నాయి. నేను పిల్లల గురించి రాశాను కదా! అవి చదవండి పిల్లల కోసం. మీ భర్త కోసం సామ్స్ 1 ఇంకా మీ డైలీ పోర్షన్‌లో దేవుడు మాట్లాడిన మాటలు ఒక్కొక్క వచనాన్ని రాసుకొని తన పైన కన్ఫెస్ చేయండి. నా కుటుంబం నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఊగుచుండు నీటి ఊట వలె చెయ్యి ప్రభువా. లెట్ దేర్ బి ఎ లివింగ్ స్ప్రింగ్. నా కుటుంబం అనేక మందికి ఎగ్జాంపుల్‌గా చెయ్యి ప్రభువా. కానా పెండ్లి విందు గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం గదా! అట్లాగే నా మ్యారేజ్ కూడా ప్రభువా ఒక ఎగ్జాంపుల్‌గా చెయ్యి ప్రభువా అనేక మందికి. హల్లెలూయా! ఆ విధంగా ప్రార్థన చేయండి. సో, కీప్ డిక్లేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ దేవుని వాక్యం అనే నీళ్లతో మీ కుటుంబాన్ని నింపండి. దాన్ని ఆయన ద్రాక్షారసంగా మారుస్తాడు. మీ కన్ఫెషన్ మార్చకుండా మీ జీవితాన్ని మార్చలేడు. సో, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ కన్ఫెషన్ ఫస్ట్. And we have our Faith Confessions app. We believe in praying the word of God. So you can dive into the Faith Confessions app. Faith Confessions app is in 4 languages. So you can choose your language of your preference and you can go through the Faith Confessions app. There, the promises of God are compiled. If you're believing God for faith, there are verses that are related to faith. If you're believing God for healing, there are promises that are compiled for healing, for your healing, and then your personalized prayer. So you can use it as a tool for your personal prayer and you can be greatly blessed through our Faith Confessions app.